స్పిరిచువల్ జర్నీలో ఒక్కొక్కరి అనుభవాలు వాళ్ళ సాధన ప్రగతిని బట్టి, వాళ్ళు చేసేటువంటి సాధన మీద వాళ్ళకు ఉన్నటువంటి తపనను బట్టి వాళ్ళ అనుభవాలు వాళ్ళ ప్రగతి ఉంటుంది. ప్రతి సాధకుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అసలు నేను ఎవరు, ఈ భూమి మీద పుట్టక మునుపు నేను ఎక్కడున్నాను, అసలు ఈ భూమి మీదకి ఏ పని చేయడానికి వచ్చినాను, వాట్ ఈజ్ మై లైఫ్ పర్పస్, చనిపోయిన తర్వాత తిరిగి ఎక్కడికి వెళ్తాను, ఇలాంటివన్నీ ధ్యాన సాధన అద్భుతంగా చేసేటువంటి ప్రతి సాధకుడికి వచ్చేటువంటి తప్పనిసరి అయిన ప్రశ్నలు. చెప్పండి, వాట్ ఈజ్ యువర్ లైఫ్ పర్పస్, ఈ భూమి మీదకి ఏం చేయడానికి వచ్చారు? ఇది కొద్దిగా డీటెయిల్డ్గా చెప్పాలా? ఎస్ ప్లీజ్. లైఫ్ పర్పస్ అంటే ఒక క్వశ్చన్ అడిగినంత సులువు అయితే కాదు. మీరు చెప్పినట్లుగా సాధన ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదట 2008, 9, 10 టైంలో మీరు చెప్పినట్టుగా సాధన ఎక్కువ చేసేవాళ్ళం. అప్పుడేం పర్పస్ ఉండలేదు. నేను ధ్యానంలో వచ్చింది, మెడిటేషన్కి వచ్చింది, ఆ హెల్త్ ప్రాబ్లం ఉంది, అది ఓకే, బట్ అది పోతుంది అన్న విషయం తెలిసింది. బట్ అది పోవాలి అని చేయలా. అది పాయింట్ నెంబర్ 1. అది పోవాలి అని, అది బై వర్చ్యూ ఆఫ్ మై సీరియస్ ప్రాక్టీస్ దట్ హ్యాస్ కమ్ ఫాస్టర్. అది తొందరగా పోయింది. అది ఒక పాయింట్. ఆ టైంలో నాకు రకరకాల అనుభవాలు వచ్చేవి. ఎందుచేతనంటే అప్పుడు నాకు ఈ పాస్ట్ లైఫ్లు, ఈ కనెక్షను అన్ని వినడం తప్పించి క్లాసుల్లో, ఎందుకంటే మేము చెప్పినట్టుగా 1, 2, 3 మాస్టర్స్ వన్స్ ఇన్ ఏ మంత్ కానీ, ఒక 2-3 నెలల్లో ఒకసారి కానీ మాస్టర్స్ వస్తే వారు ఫార్చునేట్గా మన ఇంటికే రావడం వలన, మన ఇంట్లో ఉండడం వలన, సో వారితో ఎక్కువ సేపు స్పెండ్ చేయడం వల్ల అనుభవాలు వాళ్ళు షేర్ చేస్తూ వింటూ ఉండడం అని తెలుసుకుంటూ ఉండేది. ఓహో ఇట్లాగా అట్లాగా అని చెప్పి. అంటే స్టార్ట్ చేసేటువంటి ఫస్ట్ ఫేజ్లో ఆ టైంలో నేను తెల్లవారుజామున 3:30కి లేచి కూర్చునేవాడిని. 8 గంటల వరకు మెడిటేషన్ చేసేవాడిని. అప్పుడు బోయింగ్లో చేసేవాడిని, నేనే బాస్. సో అందువల్ల ఆఫీస్కి ఏ టైంకి వెళ్ళినా పెద్ద రిస్ట్రిక్షన్ ఉండేది కాదు. బట్ ఎందుకంటే నైట్ అంతా పని చేస్తాం కాబట్టి అది వేరే విషయం. సో 8 వరకు చేసినా సరే ఏం ఉండేది కాదు. ఎందుకంటే 8 వరకు కూర్చోవాలి అన్న ఉద్దేశంతో కాదు, ఎందుకంటే నేను చేస్తున్న డీప్ మెడిటేషన్ 8 o'clock వరకు వెళ్ళేది ఆటోమేటిక్గా. ఆ టైంలో రకరకాలైనటువంటి విషయాలు జరిగేవి నాలో. సడన్గా ఓం అన్న సౌండ్ రావడం లోపల నుంచి. ఫస్ట్లో డౌట్ వచ్చేది, నేను చెప్తున్నానా ఏంటి. సడన్గా మేమున్న ఎదురుగుండా ఒక టెంపుల్ ఉంటుంది మా ఇంట్లో బ్యాక్ సైడ్ వీధిలో, అర్జున్ నగర్లో. సో 4 o'clock టెంపుల్ తెరవరు కదా, అయినా ఓం సౌండ్ రాదు కదా అని లేచి చూసి డౌట్ వచ్చి బయటికి వెళ్ళి మళ్ళా వచ్చి కూర్చోవడం, అట్లా కొన్ని రోజులు జరిగేవి. అలా కొన్ని రోజులు అటువంటి అనుభవాలు నడిచేవి. అది అంతర్ధ్వని. తర్వాత ఇవన్నీ పుస్తకాలు చదవడం ద్వారా, మాస్టర్స్ కలుసుకోవడం ద్వారా, టెక్నికల్ వర్డ్స్, టెక్నికల్ గ్రోత్ ఇన్ ప్రోగ్రెస్ ఇన్ ది సోల్స్ జర్నీ ఆర్ ఇండివిజువల్స్ మన స్వయం ప్రయాణం ముందుకు వెళ్ళడానికి ఇవన్నీ దోహదపడ్డాయని నేను చెప్పగలను. అందుకు నేను మన సౌత్ మాస్టర్స్కి ఎంతగానో రుణపడి ఉన్నానని చెప్పచ్చు. వారి యొక్క టైం టు టైం గైడెన్స్ వాళ్ళు చెప్తూ ఉండడము, మన ప్రేమ్నాథ్ మాస్టర్ గారు అయితేనేవి, బాలకృష్ణ సార్ అయితేనే కానీ, తర్వాత విజయలక్ష్మి మేడము, వరలక్ష్మి మేడం, ఒక మాస్టర్ అని కాదు, తటవర్తి వీరరావు గారు, ఎంతోమంది మాస్టర్స్. ఢిల్లీ వచ్చిన వాళ్ళందరికీ మన పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ఈజ్ ఏ సెంటర్ ప్లేస్. సో అందువల్ల అందరూ రావడం వలన వారు చెప్పడం వల్ల క్లారిఫికేషన్స్ తీసుకుంటూ ఉండేవాడు. అటువంటి తరుణంలో నాకు విపరీతంగా లోపల నుంచి భావోద్వేగాలు మీరు చెప్పున్నారు కదా జరిగేవి. ఆ టైంలో చాలా మట్టుకు నేను నీళ్ళల్లో పడి పోతున్నటువంటి, సాల్ట్ వాటర్లో ఎట్లా అయితే ఒక మనిషి ప్రాణం పోయేటప్పుడు నీటి లోపల బుడగలతో వెళ్ళిపోతారో అటువంటి అనుభవాలు లైవ్లో జరిగేవి. నాకు తెలీదు, ఇంట్లో వాళ్ళందరూ చెప్పేవారు, నీకు ఇట్లా అయింది, అట్లా అయింది అని చెప్పి. నాకు తెలిసి ఏదో జరుగుతుంది. ఆ టైంలో నేను బయటికి, శరీరం నా కంట్రోల్లో లేదు, అది జరుగుతూ ఉండేవి. అందువల్లనే షురులో వసంత మేడము మెడిటేషన్ ఎక్కువగా చేసేది కాదు. బాబు మెడిటేషన్ చేస్తే ఇలాంటివి ఏవో అవుతాయని వచ్చిన మాస్టర్లందరినీ అడిగేది. బాబు ఈయనండి శాస్త్రి గారు ఏంటి మెడిటేషన్లో కూర్చుంటే ఎక్కడికో పోతూ ఉంటాడు, ఇవన్నీ తంతూ ఉంటాడు,
ఇదేంటి గొడవ, ఏంటి డైనింగ్ టేబుల్ కిందకి వెళ్ళిపోతూ ఉంటాడు, డ్రెస్సింగ్ టేబుల్ కిందకి వెళ్ళిపోతుంటాడు, ఏంటో తెలియదు, మధ్యలో ఈత కొడుతూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు. వాళ్ళందరి భయం కూడా వేసేది. అడుగుతూ ఉండేవారు. కానీ ఇవేం కాదు అని పత్రి సార్తో ఒకటి రెండు సార్లు అడిగితే కూడా చెప్పారు, మేడం సార్ని ఆ రూమ్లో కూర్చోబెట్టండి, మీరు తలుపు తాళం వేసి వచ్చి కూర్చొని బయట అని ఎప్పుడు ఉండేవారు. అటువంటి భావోద్వేగాలు అవన్నీ కూడా ఒకటి 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 ఇవన్నీ మెడిటేషన్లోనే గోత్రు అయ్యారు. ఇవన్నీ మెడిటేషన్లోనే 4 అవర్స్ 3 అవర్స్ చేస్తున్నప్పుడు ఇవన్నీ అవుతూ ఉండేవి షురులో. అటువంటి తరుణంలో ఒకసారి పత్రి సార్ మన సాయి కుమార్ గారితో చెప్పడం జరిగింది, ఇలా శాస్త్రి గారిని పంజాబ్ తీసుకుని వెళ్ళండి, ఎందుకంటే చండీగఢ్, పంజాబ్, లూధియానా మన రచన మేడం వాళ్ళని కూడా పరిచయం చేస్తారు. సో నార్త్ ఇండియా ఆయన అటుపక్కే ఉంటారు కదా, కొద్దిగా అందరినీ ఇంట్రడ్యూస్ చేయండి అనే ఉద్దేశంతో పత్రి గారు సార్ని మన సాయి కుమార్ గారితో చెప్పడం, మేము కలిసి వెళ్ళడం జరిగింది. ఆ ప్రయాణంలో అది ఒక అద్భుతమైనటువంటి, నేను మరువలేనటువంటి ఘట్టం. అది చెప్పి అది కూడా చాలా తక్కువ మందికి తెలుసు ఈ విషయం, ఎవరికీ తెలియదు. సో పత్రి సార్ చెప్పడం నాకు తెలుసు, మా మిస్ వసంత్ మేడంకి తెలుసు, సాయి కుమార్ గారు. సో మన కారులోనే బయలుదేరి వెళ్ళాం. సో కర్నాల్ అనేటువంటి ఊరు మన కురుక్షేత్రం ముందు వస్తుంది. కర్నాల్లో బ్రేక్ఫాస్ట్ తిని ఇంకా కారు ఎక్కే లోపు వెంటనే పత్రి సార్ ఫోన్ వచ్చింది. పత్రి సార్ ఇందుగలడు అందులేడని చెప్పడానికి ఇది ఒక లైవ్ ఉదాహరణ అని చెప్పేది. మన మాస్టర్స్ ఎన్నో అనుభవాలు ఉన్నాయి. నాకు జరిగిన అనుభవం మీ కెమెరా ముందుగా అందరి ముందు ఉంచడం జరుగుతుంది. పత్రి సార్ ఫోన్ చేసి, స్వామీజీ బ్రేక్ఫాస్ట్ అయిందా అని అడిగారు. ఏమంటే నేను ఒక్క నిమిషం వెనక చూసుకున్నా, ఏంటి వెనకనగానే ఉన్నారా ఏంటి సంగతి అని ఆశ్చర్యపోయా. ఏంటి పరాటాలు బాగున్నాయా అన్నారు. నిజంగా అది ఒక అద్భుతమైనటువంటి ప్రశ్నలా భావించాను. లేదు సార్ అంతా నవ్వి మామూలుగా చెప్పేసాం. సో వచ్చి మళ్ళా కూర్చున్నాం. సో దెన్ వి రీచ్డ్ లూధియానా చేరుకున్నాం. లూధియానా చేరుకున్న తర్వాత మేడం అండ్ మేడం వాళ్ళ సార్ రాజ్ కుమార్ గుప్తా గారు కలిసి ఇద్దరు ముగ్గురు ఎవరినో డిపార్ట్మెంట్ వాళ్ళు కలవాలని చెప్పి వెళ్ళాం. వాళ్ళ బుక్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. ఒక క్లాస్కి ఇన్వైట్ చేద్దామని చెప్పి మళ్ళా వాపస్ వచ్చి మెడిటేషన్ చేయాలి. ఎంతోమంది చెప్పారు లూధియానాలో మెడిటేషన్ చాలా బాగుంటుంది, మీరు చేయాలి. మన రచన మేడం వాళ్ళ పిరమిడ్ సెంటర్ చాలా యూనిక్ సెంటర్ అని చాలామంది ఇంతకు పూర్వం చెప్పారు. సార్ అంత అనుభవం, మంచి అవకాశం దొరుకుతుందన్న విషయంతో వెళ్ళడం జరిగింది. లంచ్ అయిన తర్వాత అందరం కలిసి మెడిటేషన్ చేద్దాం అని వెళ్ళున్నాం. ఆ మెడిటేషన్ చేద్దామని వెళ్తున్నప్పుడు సో ఒకవైపు రాజ్ కుమార్ గుప్తా గారు, తర్వాత రచన మేడము, తర్వాత వాళ్ళిద్దరు కూర్చున్నారు. ఒకవైపున మా డ్రైవర్ అండ్ సాయి కుమార్ గారు కూర్చున్నారు. ఆపోజిట్ సైడ్ మధ్యలో నేను కూర్చున్నా. నా ఎదురుగుండా పత్రి సార్ ఫోటో ఫ్లెక్స్ ఉంది. ఆ ఫ్లెక్స్లో పత్రి సార్ బ్లూ షర్ట్, రెడ్ బిందీ ఉన్నటువంటి ఫోటో విత్ ఫ్లూట్. అది ఒక ప్రోగ్రామ్ కని చేసినటువంటి బ్యాక్డ్రాప్. అది ఎదురుగుండా ఉంది. అక్కడ సామ్నే ఎదురుగుండా కూర్చోవడం జరిగింది. సార్ ఫోటో ఉంది. సో మెడిటేషన్ చేద్దాము అని 10 నిమిషాలు మెడిటేషన్ చెప్పి కూర్చున్నాం. ఆ మెడిటేషన్ 45 నిమిషాలు అయింది. దానికి ముందు ఒక 2 నెలల నుంచి నాకు ఒక డీప్ మెడిటేషన్లో వచ్చేది. ఒక బ్లూ టర్బన్ వేసుకుని ఒక వైట్ గుర్రం మీద ఒక చేత్తో నేను వెడుతూ ఉండడం, ఒక చేత్తో కత్తిని తిప్పుతూ ఉండడం, బ్లూ టర్బన్ క్లియర్ కట్ ఎవ్రీ టైం 2 నెలల ముందు నుంచి జరుగుతూ ఉండేది. అదే ఇన్స్టెన్స్ అక్కడ జరిగింది. ఎప్పుడు ఒక స్టేజ్ వరకు వచ్చి ఆ హిల్లోకి వెళ్ళడము, మళ్ళీ వెనక్కి వచ్చేయడం అయిపోయింది. అట్లా మెడిటేషన్ నుంచి బయటకు రావడం. ఆ పర్టికులర్ రోజున సో నేను ఈ యొక్క కొండని చొచ్చుకుని వేరే వైపు వెళ్ళడము, ఆ తర్వాత ఆ శత్రు సంహారం చేయడము జరిగి అంతవరకు క్లియర్ అయిపోయింది. ఆయన వెంటనే వీళ్ళు మళ్ళా మన వాళ్ళు మెడిటేషన్లో 5 4 3 2 1 అని చెప్పడం అంటే నెమ్మదిగా మొత్తానికి 45 నిమిషాల తర్వాత మెడిటేషన్ నుంచి బయట రావడం జరిగింది. వచ్చి ఇంకా కారులో కూర్చుని నెక్స్ట్ మేము చండీగఢ్ వెళ్ళాలి లూధియానా నుంచి. వెంటనే పత్రి సార్ ఫోన్ వచ్చింది. నేను ఈరోజు కూడా ఒళ్ళు గగుర్పాటు వస్తుంది, గూస్ బంప్స్ వస్తాయి చెప్తూ ఉంటే. నేను ఆశ్చర్యపోయడానికి ఇంకా వేరే ఇది లేదు, ఆశ్చర్యచకితుండి అయిపోయా ఆ టైంలో. సార్ చెప్పండి. ఏంటి స్వామి ఏంటి సంగతి? అప్పుడు ఒక రకంగా నేను ఎప్పుడు పత్రి సార్తో అనుభవాన్ని అట్లా షేర్ చేయడం ఇప్పుడు
జరగల. సార్ అడగడం కూడా జరగల, నేను కూడా స్పెసిఫిక్గా వెళ్ళి షేర్ చేయడం కానీ అట్లా చెప్పడం కానీ ఎప్పుడు జరగల. సో ఆ రోజున ఇట్లా జరిగిందండి అని చెప్పడం జరిగింది. అప్పుడేం సార్ ఏం మాట్లాడలా. సో ఆ తర్వాత లూధియానాలో వెళ్ళడానికి మెయిన్ కారణము ఆ సిక్కుల గురువు 9వ గురువు అయినటువంటి గురు తేగ్ బహదూర్ యొక్క లైవ్ ని సమాధి చేయడం జరిగింది ఆ ప్రదేశంలో, లూధియానాలో. ఆ జరుగుతున్నటువంటి ఆ యుద్ధ సంహారంలో వెడుతున్నటువంటి వ్యక్తి సిక్కుల గురువు అయినటువంటి ఆ 9వ గురువే అని తర్వాత ఎనలైజ్ చేసి చెప్పడం జరిగింది. ఈ ఇన్స్టెన్స్ అయినటువంటి కొన్ని రోజుల తర్వాత మళ్ళా సార్ ఢిల్లీ రావడము, ఢిల్లీలో మన ఇంట్లో సజ్జన సాంగత్యం జరుగుతున్నప్పుడు అందరు మాస్టర్స్ క్వశ్చన్స్ అనుభవాలు అడుగుతున్నప్పుడు గతజన్మల గురించి చెప్తున్నప్పుడు అప్పుడు ఈ విషయాన్ని మన జెస్సీ మేడం ఏదో క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్కి రిప్లైగా ఈ ఆన్సర్ని ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మొట్టమొదటి ఒక మహాత్ముడు ఉన్నతమైనటువంటి ఆత్మతో కంపేర్ చేసేటువంటి లక్షణం మనలో ఉంది, మనము అటువంటిదా అనేటువంటి ఒక రకమైన ఆనందం, ఒక రకమైన ఆశ్చర్యం ఇప్పుడు నేనేం చేస్తున్నాను అన్నటువంటివి ప్రశ్నలు నాలో ఉద్భవించాయి. అంటే ఆ సిక్కుల గురువు 9వ గురువు పేరేమన్నారు? గురు తేగ్ బహదూర్. గురు తేగ్ బహదూర్ సాక్షాత్ ఆయనే మీరు గత జన్మలో ఇన్ వన్ ఆఫ్ ది లైఫ్స్, ఇన్ వన్ ఆఫ్ ది ఇన్కార్నేషన్స్. yes. ఓకే, సిక్కులకు గురువు. నేను తర్వాత మెల్లమెల్లగా నేను నార్త్ ఇండియా వెళ్ళడము, ఉండడము, ప్రచారానికి ఎందుకున్నాను, ఇవన్నీ మెల్లిమెల్లిగా అన్వీల్ అవ్వడం మొదలెట్టాయి. బట్ మెయిన్ ఆ రోజున క్లారిఫికేషన్ ఇవ్వడం వలన నాలో ప్రశ్నలు ఉదయించాయి, కొత్త ప్రశ్నలు. ఇదేంటి, నేనేంటి సౌత్, ఈయన నార్త్, నేను ఇదా? సార్ ఎంతమందికో చెప్తూ ఉంటారు క్లారిఫికేషన్స్, స్పెసిఫిక్గా అడిగితే ఎప్పుడు ఎవరికి చెప్పరు, సమయము సందర్భం అనుసారంలో చెప్తూ ఉంటారు. గురు తేగ్ బహదూర్. గురు తేగ్ బహదూర్. గురు తేగ్ బహదూర్ గారికి నమస్కారాలు. సో ఆ రకంగా దాని తర్వాత అప్పుడు నేనేంటి, ఎందుకు వచ్చాను, ఆయన ఎవరు, తర్వాత ఆయన వచ్చి చేసినటువంటి పనులేంటి, సో అని తెలుసుకోవడం కుతూహలం పెరిగింది. అలా కుతూహలం పెరగడంతో మనము ఈ ఫస్ట్ పాయింట్ నాట్ బై డిజైన్, బై డిఫాల్ట్, బికాస్ ఆంధ్ర ఫ్యామిలీ, సౌత్ ఇండియన్ ఫ్యామిలీ, నార్త్ ఇండియాలో ఉండడము, సెంటర్ పాయింట్లో ఉండడము, అది నేను ఒక అదృష్టంగా భావిస్తాను. అది ఒక రెస్పాన్సిబిలిటీగా నేను ఎప్పుడూ భావించలే, అదృష్టంగా భావిస్తాను. ఎంతమందికో ఎన్నో అవకాశాలు ఉంటాయి, ఎంతమందో సైనికులకి యుద్ధం చేయడానికి వెళ్తారు, కాశ్మీర్ సరిహద్దుల్లో ఎక్కడో ఉద్యోగం చేస్తారు, అందరికీ ఆ భాగ్యం కలగదుగా. ఎంతో కొద్ది మందికి సరిహద్దుల్లో దేశాన్ని కాపాడడానికి మనకి రిపబ్లిక్ డే కూడా రాబోతుంది, ఎంతోమంది ఆహుతైన వాళ్ళు ఉన్నారు, అది వాళ్ళ అదృష్టంగా భావిస్తారు, వాళ్ళ ఫ్యామిలీస్ అయితేనే వాళ్ళైతే. అదే రకంగా నేను ఒక ఆధ్యాత్మిక సైనికుడిగా, స్పిరిచువల్ వర్కర్గా, స్పిరిచువల్ సోల్జర్గా బార్డర్లో ఉన్నారు, నేను ఈ పని చేయాలి అనేటువంటిది ఇంకా దాఖిల్ అయిపోయింది ఆ రోజు నుంచి. సో ఇంకా చేద్దాం, మీరు అడిగిన ప్రశ్నకి కంక్లూజన్ ఇది అని నేను చెప్పగలను. కంక్లూజన్ పర్పస్ ఏంటి అంటే అది ఇది. గ్రేట్, థ్యాంక్ యూ. ఇది నేను ఎవరికి ఎక్కడ పుస్తకాల్లో రాయలా, వెరీ ఫ్యూ పీపుల్, 1 or 2 పీపుల్ ఇన్ ది నార్త్ ఇండియా ఓన్లీ ఉన్న వాళ్ళకి తెలుసు, ఎవరికైతే తెలియదు ఈ విషయం. ఇది నేను అన్న విషయం అస్సలు తెలియదు ఆ విషయం. మీరు పిఎంసి ఛానల్, థ్యాంక్స్ టు పిఎంసి టీమ్, యంగ్ అండ్ వైబ్రెంట్, ప్రతి క్షణం సత్యదర్శనం